ల్యాబ్‌కెళ్ళిన ఫస్ట్ రోజే బయటకి పంపించేశారు. వాళ్ళు బయటకి పంపించేస్తే మనం ఖాళీగా ఉంటామా? రండి మా కాలేజ్ చూద్దాం. ఇదే మా కాలేజ్ గుంటూరు ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇదే మా క్యాంపస్ లేఅవుట్. దీనికి అపోజిట్ గానే లైబ్రరీ ఉంటది. లైబ్రరీ అనేది కొత్త బ్లాక్. అది ఈ మధ్యన కట్టిన బ్లాక్ అది. దీనికి కొంచెం ముందుకెళ్ళగానే మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్. ఇందులోకి మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు వస్తారు. దీని పక్కనే మెటీరియల్ టెస్టింగ్ రూమ్ పక్కనే ఈ త్రిబుల్ ఈ వాళ్ళదైతే ఉంటది. ఎలక్ట్రికల్ వాళ్ళది. దీనికి కొంచెం పక్కకెళ్ళగానే మాదైతే ఉంటది మెకానికల్ వాళ్ళది. ఇది మాది. ఒకసారే వచ్చాం. కానీ ఏం క్లాసులయితే జరగలేదు ప్రస్తుతానికి. ఇదైతే ఫిట్టింగ్ రూము. అందరూ వస్తారు ఇందులోకి. ఈ మొత్తం 4 కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి. ఈ 4 కూడా ఓపెన్ లోనే ఉంటాయి. దీనికి అపోజిట్ గానే గవర్నమెంట్ ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ మైనారిటీ కాలేజ్ ఇది. మైనారిటీస్ కోసం. దీనికి కొంచెం దూరం వెళ్ళాక మనకి 2 వేస్ అయితే ఉంటాయి కాలేజ్‌లో రావడానికి. ఇది సెకండ్ వే ఇది. ఇందాక చూపించింది ఫస్ట్ వే. మా కాలేజ్ అయితే చూద్దాం రండి. మా కాలేజ్ బ్రాంచ్‌లు అయితే చెప్తాను ఈరోజు. ఏ రూమ్, ఏ బ్రాంచ్ అనేది. లెఫ్ట్ సైడ్ అయితే ఎలక్ట్రికల్ వాళ్ళది ల్యాబ్ అయితే ఉంటది. దాని తర్వాత 2 రూమ్‌లు అయితే ఉంటాయి. 2 రూమ్‌లు ఇయి. ఫస్ట్ ఇయర్‌కి అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఉంటాయి 2. తర్వాత మెకానికల్. దాని తర్వాత డ్రాయింగ్ రూమ్. అదంతా డ్రాయింగ్ రూమ్ పెద్దది. దాని తర్వాత సీఎంఈ ఉంటది. సీఎంఈ వాళ్ళ రూమ్ 2 రూమ్‌లు ఉంటాయి. ఒకటి ల్యాబ్, ఒకటి క్లాస్ రూమ్. దాని తర్వాత లాస్ట్‌లో సివిల్ వాళ్ళదైతే ఉంటది. ఆ సివిల్ దాని పక్కన 2 ఉంటాయి సివిల్ వాళ్ళకి కూడా. ఒకటి షిఫ్ట్ ఏ, ఇంకోటి షిఫ్ట్ బి. దాని తర్వాత ఈసీఈ వాళ్ళయి అంటే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అని 2 అంటారు కదా! వాళ్ళ రూమ్‌లు ఉంటాయి. ఈ 2 రూమ్‌లు కూడా లాస్ట్ వాళ్ళయి. వాళ్ళకి కూడా 2 రూమ్‌లు ఉంటాయి. షిఫ్ట్ ఏ, షిఫ్ట్ బి అని చెప్పేసి. ఆ పై 2 వాళ్ళయి. ఇంక దాని కిందే మాయి మెకానికల్ బ్రాంచ్ వాళ్ళయి. సెకండ్ ఇయర్ వాళ్ళైతే ఉంటారు. వాళ్ళు కూడా షిఫ్ట్ ఏ, షిఫ్ట్ బి అని వాళ్ళకుంటాయి. ఇంక మిగిలింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ రోజుకైతే ఇంతే మరి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.